రేఖ సార్ అచ్చు సరస్వతి దేవిలా లేదు. పాపం చదువు కూడా వస్తే బాగుండేది. చదివి చదివి పడుకుందా ఏంటి ఇంకా రాలేదు? మేడం ఎక్స్క్యూజ్ మీ, నిన్నంతా కనిపించలేదు. మీ వారితో సినిమాకి వెళ్ళారా? అవునండి. ఇక్కడ ఈ రోల్ నెంబర్ అక్కడ కదా. నీ దాంట్లో కాపీ కొట్టి యూనివర్సిటీ టాపర్ అయిపోదామని. పిచ్చి పిచ్చి వేషాలు లేకు. వెళ్ళి నీ సీట్లో కూర్చో, లేదంటే సార్కి కంప్లైంట్ చేస్తా. అరే నీ సీట్లో నువ్వే కూర్చో, నీ ఎగ్జామ్ నువ్వే రాసుకో, నీ గోల్డ్ మెడల్ నువ్వే తెచ్చుకో. సార్ ఏ ఆగు, నేనే వెళ్తా. టెక్స్ట్ బుక్ మొత్తం డ్రెస్ మీద జిరాక్స్ తీస్తావు కదే. కష్టపడాలన్నావు. ఇదే నువ్వు చేసింది. ప్లీజ్ 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 నీకు దండం పెడతా. ఈసారి పాస్ అవ్వకపోతే మా నాన్న బెల్ట్తో కొడతాడు. నీకేది కావాలంటే అది చేస్తా. ప్లీజ్ 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 ప్లీజ్. ఎగ్జామ్ అయిపోయాక బయట వచ్చి వచ్చి హగ్గిస్తా. చెప్పు. చెప్పనా సార్? నాకు అలాంటి పనిలో అలవట్లేవు. మరి నా డ్రెస్ మీద రాసుకున్న అలవాటు పుట్టినప్పటి నుంచి ఉందా? ముందు ఎగ్జామ్ రాయి. ఖైదీ నెంబర్ 150 సినిమా చూశారుగా? చూశాను సార్. నచ్చిందా మీకు? దానికంటే నెక్స్ట్ ఫిల్మ్ వస్తుంది, సైరా నరసింహారెడ్డి. అది ఇంకా సూపర్ గా ఉంటుంది. నాకు తెలుసు, రియల్ గా జరిగిన కథ. సార్ వెనకాల ఒకడు చిట్టీలు పెట్టి రాస్తున్నాడు సార్. అమ్మా! ఒరే, ఇంత పెద్ద స్లిప్ పెట్టావు కదా, పెట్టావు పో, రాయాలి కదా. రాయకుండా గాల్లో చూస్తున్నావేంటి? ఆన్సర్ ఉంది కానీ ఈ ఆన్సర్ ఇందులో ఏ క్వశ్చన్కి రాయాలో అర్థం కాలేదు సార్. ఏంటో నీ గోలా? థ్యాంక్స్ ఏ బాబు, నెంబర్ ఫోన్లో కాకుండా మైండ్లో సేవ్ చేసుకున్నావు. లైఫ్ మ్యాటరే. చెప్పు. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే క్లియర్గా మాట్లాడేసుకుందాం. 10కి లైబ్రరీలో. అమ్మో, ఇంకో 10 మినిట్సే ఉంది, నేను స్టార్ట్ అయిపోతా. తట్టుకో రేపొద్దున. ఫుల్ వెయిటింగ్. ఇన్ని చిట్టీలు మళ్ళా నేనే రాసేదిరా. జస్ట్ 10 minutes టైం. విషయం ఏంటో చెప్తే పునీసి వెళ్ళిపోతా. నీ వీపుకి చెప్పాలా? చెప్పు. కార్తిక, అది నీ కళ్ళు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, కొంచెం అటు తిరుగుతా ప్లీజ్. ఇంతకుముందు నా లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది కార్తిక. పూటకో ఫైట్, రోజుకో కేసు. నీలంటాడు భూమి మీద ఉండడానికి మా నాన్న తిడుతుంటే నిజమైనమో అనుకున్నా. కానీ ఫస్ట్ టైం నేను చూశాక నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకు అప్పుడే ఫుల్ కనెక్ట్ అయిపోయా. పైకి కనిపిస్తున్నా నువ్వు కాదు, నీ లోపల ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. తనకి నా ఫీలింగ్స్ చెప్పా ప్లీజ్. పోరా. మొన్న రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. క్లాస్ టాపర్ ఈస్ కార్తీక. కార్తీక, నువ్వు కాదు,
నువ్వు ఎం కార్తీకవి, క్లాస్ ఫస్ట్ వచ్చింది ఎల్ కార్తీక. నేనా? నువ్వే తల్లి, లే. యు హావ్ బిగ్ హ్యాండ్స్. థ్యాంక్స్. కావాలి హరి అలా చేస్తూ ఉండాలిరా, లేకపోతే మనం హరి అరే నా దగ్గరే పర్ఫార్మెన్సా? అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. ఏమైంది? అప్పుడంటే నాకు చదువురాదు, నీకు చదువురాదు, ఏదో సింక్ అయిపోదాం అనుకున్నా. ఇప్పుడు మీరు క్లాస్ టాపర్ కదా, మాలాంటి వాళ్ళతో ఏం ఆడతారని. అంటే కొన్ని రోజులుగా కనిపించిన ప్రతి చోట డిస్టర్బ్ చేసి సడన్ గా సైలెంట్ అయిపోతే కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది నీ ఫీలింగ్ కాలేదు. సరే సరే ఏంట్రా, కాలేదని చెప్తున్నా కదా, డిస్టర్బ్ కాలేదు. సరే. Oh my God. పరా. రే, మా నాన్నతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటా ఉండలేను, అమ్మతో ఓపెన్ గా ఉండాలనుకుంటా ఉండలేను, అసలు నాలా నేను ఉండాలనుకుంటా ఉండలేను. కానీ నేను వేరేలా ఉన్నా, నువ్వు నన్ను నాలోనే చూస్తున్నావు. ఇందుకు డిస్టర్బ్ అయ్యా. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? ఏమను మళ్ళీ చెప్పు. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? నీకు మార్కులతో పాటు మాటలు కూడా వచ్చేసాయి. దా. మన మధ్య ఈ డిస్టెన్స్ తగ్గాలంటే మా నాన్నని ఇంప్రెస్ చేయి. ఇంపాసిబుల్. హా? మీ నాన్న ఒప్పుకోకపోవడం అనేది ఇంపాసిబుల్. భయ్యా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. పేటీఎం ఉందా? అంటే అయ్యి కార్తీక డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషమే. డీటెయిల్స్ తీసుకునేంత ఈజీ కాదు సార్ ఆ ఎమ్మిని డీల్ చేయడము. ఆ ఎమ్మెసలే కేశవుల కూతురు. ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. భయ్యా భయపడుతున్నావా పెడుతున్నావా? జాగ్రత్తగా ఉండమని చెప్తాండ సారు. భయ్యా గుర్తుపెట్టావా? నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా? అవును భయ్యా, కార్డు ఇచ్చావు, ఐడియా కూడా ఇస్తామని వచ్చాను. కానీ కేశవుల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి? నీ గురించి కనుక్కోమని మనుషుల్ని పంపినాళ్లే. దేనికి? వీరముత్తు నువ్వు మాట అంటేనే కేసులు తెగ సంబరపడిపోతాండ్లా. అట్లాంటిది నువ్వు లోలను పరుగులు పెట్టించినావని తెలిసే నీ గురించి కనుక్కోమన్నాడు. కానీ దానికే కూతుర్నిస్తాడా అంటే మరి. థ్యాంక్స్. యో 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 నేను ఇంకా ఐడియా ఇయ్యనే లేదు స్వామి. నాకు తట్టింది స్వామి. ఊరికో చరిత్ర, మనకో ప్రతిష్ట ఉండాలి. ఓళ్ళకి మీకు పగుండదు కాబట్టి కొట్టుకొని వస్తా ఉండారు. కానీ సంబంధం లేని వాళ్ళు లాగడమేంద్రా ముత్తో? ఏం మాట్లాడుతుండ పెద్దాయన? ఎవణ్ణి ఏడకి లాగినావు? అప్పా మన పక్కకు వచ్చి తప్పించుకుని కూడా. సార్ నేను హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి ఊరు వచ్చాను సార్. నేను బస్ దిగిన వెంటనే ఆ పొట్టెదవా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, స్పెషల్ ఇడ్లీ సాంబార్ బాగుంటుందని తీసుకెళ్లారు సార్ ఓ హోటల్కి. ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాను సార్. ఈ లోపల ఇంత కత్తులు వేసుకుని వెరైటీ మొహాలు వేసుకుని చంపడానికి వచ్చారు సార్. చంపేసి ఉంటే నా పేరెంట్స్ అనాథలు అయిపోవాలి సార్. నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అయ్యయ్యో, మమ్మల్ని చేయలేక యాడ్ నుంచి వచ్చిన ఆ పిల్లగాడి మీద నా మీ పెతాపమా? ఎదురెదురు పడితే తెలుస్తుందిరా ఎవడ పెత్తాపం ఎదురు ఒకటిచ్చానంటే. ఇద్దో పెద్దాయన, ఎవడో ఏదో చెప్పాడని నమ్మి పంచాయతీ పెట్టడం సబబుగా లేదు. ఈడకు వచ్చేదాకా వాడిని మేము ఇంతవరకు చూసిందిలే. అయినా పంచాయతీకి కావాల్సింది అభాండాలు కాదు, ఆధారాలు. నువ్వు నీ ముసలి గట్టం. వాడు చూడకుండా ఈ పిల్లనితో ఫోటో దిగినాడా సామే? ఫోటో ఏంద్రా? సెల్ఫీ అడిగాడనే, సరే దిగినా. ఇంకొయ్యలే
నీ ఎలా కమలా వజ్రేటా సెల్ఫీ దిగడానికి రేయ్. వద్దు. నువ్వు చెప్పకుండానే వాడు ఇదంతా చేసినారంటే నమ్మమంటావా? ఇంకో తూరిట్టాటి పంచాయతీ పెట్టాల్సి వస్తే నీ జాగాలో ఇంకోటి ఉంటాడు. చెప్పరమ్మని పో. మన్నించుకో అబ్బా. డేయ్, వాంగడా. వాండ్రా. ఫస్ట్ టైం అన్నంతో కాకుండా ఆనందంతో కడుపు నిండినాదప్ప. ఓ తూరి మా ఇంటికి రా, భోజనానికి. తప్పకుండా. పండగ చేస్తా. హలో మిస్ కార్తిక, మిస్సెస్ అవడానికి రెడీగా ఉండు. హే? మీ నాన్నకి నేనంటే ఫుల్ ఇంప్రెషన్ వచ్చింది. వీళ్ళు ఉన్నప్పుడు భోజనానికి కూడా రమ్మన్నారు. అవునా? రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపే వచ్చాయి. బ్రో యాడకే బిర్యానీ తింటావా? యాడా బిర్యానీ తినడానికి మీ మామ ఇంటికి ఎందుకురా? ఆడ అసలు సెంటర్ చేస్తుండు సబ్బెత్తాడు. రే, మా మావకి నేనంటే ఫుల్ లైకింగ్స్ రా. ఆయన నన్ను లంచ్కి రమ్మని పిలిచారు. ఇంతకీ మా మావ వెళ్ళి తెలుసా? బాగానే కట్టాడురా. తెలిసనే లోపల భలే తీసుకొచ్చావురా. ఏయ్ పర్లేదంటావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఒరే ఫూల్స్, పని చేయకుండా సొల్లేంద్రా, అంకుల్ కి కంప్లైంట్ చేస్తా. క్యూట్ బాయ్ రా. సైకిల్ కి సంధిస్తే స్కూటర్స్కి వెళ్ళిపోతాం. మనం వేసుకొచ్చింది బుల్లెట్ కదా. ఏయ్, ఏందా తిండి టెప్పర్ లారీలా ఉన్నావు? ఏయ్. తిండి తగ్గించా. ఏంది ఇల్లు మొత్తం నీళ్లు చేసేసినారు? ఏయ్ నువ్వేందే పిల్లలతో ఆడుకుంటుండా? ఏ తీసుకో, పోయి దారానికి గట్టు గట్టు. ఎన్ పేరు పాడయ్యప్ప బుల్లదల్ల నాడయ్యప్ప. ఓయ్, ఏం చేస్తున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. రేపు